హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు కేబీ ఫుడ్ ల్యాబ్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పండుగ రోజున ఒక రెసిపీ అయితే మీ ముందుకు వచ్చేసా, అదే లడ్డు. చాలా సింపుల్, ఈజీ, హై ప్రోటీన్ లడ్డు అనమాట. అన్నీ ఇంట్లోనే దొరుకుతాయి, ఒక్క మీల్ మేకర్ తప్ప. చాలా ఈజీగా 15 నిమిషాల్లో చేసేవచ్చు లడ్డు. రెసిపీలో మొదటిగా ఒక్క పావు కేజీ మీల్ మేకర్ తీసుకుని మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకుందాం. ఏమైనా నలకలు ఉంటే పోతాయి కాబట్టి చల్లించుకుందాం. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టి ఒక పాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి లేదా ఆయిల్ వేసుకొని 100 గ్రాముల శనగపిండి వేయించుకుందాం దోరగా. దీనికి 2-3 నిమిషాలు టైం పడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క విలువైన 2 నిమిషాల టైంని నా కోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. దోరగా వేగిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి మీల్ మేకర్ పొడిలో కలిపేద్దాం. అదే పిండిలో వేరుశనగ గుళ్ళు ఒక 50 గ్రాములు తీసుకుని బాగా రోస్ట్ చేసి క్రష్ చేసి వేసుకుందాం. ఇప్పుడు కొంచెం పైన నెయ్యి, బెల్లం అండ్ నెయ్యి రెండు కూడా బైండింగ్ కోసం వేస్తున్నాను ఇక్కడ. అలాగే కొంచెం యాలకుల పొడి కూడా ఫ్లేవర్ కోసం. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసేద్దాం. ఆ తర్వాత ఒక పాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి లేదా ఆయిల్ తీసుకుని దాంట్లో మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని కలిపేద్దాం. 2-3 నిమిషాల పాటు దోరగా వేయిద్దాం ఈ పిండిని లో ఫ్లేమ్లోనే. సిమెంట్ కలుపుతారు కదా, అలాగా సైడ్కి చేసి మధ్యలో బెల్లం కరగడానికి స్పేస్ చేసి, బెల్లం కరిగిన తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని దీన్ని మొత్తాన్ని సిమెంట్ కలిపినట్టు మొత్తం అన్ని వైపుల నుంచి కలిపేసుకుంటూ దీన్ని ఉండే చుట్టి కన్సిస్టెన్సీ వచ్చే వరకు పిండికి ఫ్రై చేసుకుందాం. దానికి 2-3 నిమిషాలు టైం పడుతుంది. ఇదే ఆ కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆపేసి దీన్ని ఉండలు చుట్టేద్దాం. పీనట్స్ యొక్క క్రంచీనెస్ అండ్ మీల్ మేకర్ అండ్ శనగపిండి యొక్క సాఫ్ట్నెస్ వరిసి లడ్డు చాలా బాగుంది. అలాగే రెసిపీ నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.